నమస్తే. వితుల శాతం లక్ష్యం సమాజయుతం. మరి కరీంనగర్ ముద్దుబిడ్డ ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి ఎంపీగా గెలిచాడు. ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని ఎంపీగా గెలిచి ప్రజల సేవ చేస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అయినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపీగా గెలిపించారు. ఎలా అనిపిస్తుంది ఈ విజయం? సరే, మంచి పనులు చేస్తే, ధర్మం కోసం పనిచేస్తే, ధర్మము దేశము సమాజం అనే నినాదంతో పనిచేస్తే ఎప్పటికైనా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు అనేటువంటి విశ్వాసంతోనే పోటీ చేసిన వాటి ప్రజలు గెలిపించారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు అని ప్రభుత్వము గ్రౌండ్లో ఫస్ట్ మీటింగ్ మీ దగ్గర పెట్టి ఎంపీ వ్యక్తిని కూడా డిక్లేర్ చేశారు. ఆ సమయంలో మీరు వారికి సవాలు విడిచి ముందుకెళ్లారు. ఎలా అనిపించింది ఆ రోజు? ఇప్పుడు సెంటిమెంట్ పేరుతోని కరీంనగర్ జిల్లాలో ఏ పథకం ప్రారంభించినా కరీంనగర్ నుంచే, ఏ ప్రచారం ప్రారంభించినా కరీంనగర్ నుంచే అని చెప్పి ఒక సెంటిమెంట్ పేరుతోని ఇన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను, ఉమ్మడి జిల్లా ప్రజలను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ప్రజలందరూ కూడా సెంటిమెంట్ కోసం ఓట్లు వేసినారు. కానీ సెంటిమెంట్ కోసం ఓట్లు వేసుకోవడం తప్ప ఏ రోజు కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేసేటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా గుణపాఠం చెప్పారు. దాంతోపాటు వాళ్ళ హిందూగాళ్ళు బొందుగాలని చెప్పి కేసీఆర్ గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఇవాళ ప్రజలు స్పందించారు. ఈ కరీంనగర్ జిల్లా అనేది హిందూగాల రాజ్యం తప్ప బొందుగాలకు స్థానం లేదు, కాషాయ జెండా తప్ప రంగురంగుల జెండాలకు కరీంనగర్ పార్లమెంట్లో స్థానం లేదన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. ఇవాళ అందుకే ఆదరించి అభిమానించి ధర్మం ఏ విధంగా సమాజం అంతా, హిందూ సమాజం అంతా ఓటు బ్యాంక్గా మారితే ఏ విధంగా గెలుస్తాం అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు, గెలిపించారు. అయితే మీరు ఎమ్మెల్యేగా విజయాన్ని చేకూరినప్పుడు మీకు ఎవరైతే మీకు అన్నదండం ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరికి బాధ చేసి ఏడిపించినప్పుడు మీకు ఉద్యోగాన్ని కూడా లోన్ అయ్యారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అంతమందిని ఎలా కూడా చేసుకున్నారని ఇప్పటికి కూడా చర్చ జరుగుతుంది. మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఇలా యువకులు కానీ విద్యార్థులు కానీ ఏదో పిట్టకథలు యాసతోని టీఆర్ఎస్ పడక యాస పెట్టి భాషతోని మోసం చేస్తారు. నిజంగా ధర్మం కోసం పనిచేస్తే, నిజంగా సమాజం కోసం పనిచేస్తే, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దానికోసం పనిచేస్తే తప్పకుండా యువకులందరూ కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు. అదే స్థాయిలో ఎక్కడన్నా చెడు దారి పట్టిస్తే అదేవిధంగా యువకులు అడ్డుకుంటారు, తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి నేను మొదటి నుంచి కూడా ఈ ధర్మం కోసం పనిచేస్తున్నా, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నా, హిందూ సమాజం యొక్క సంఘటన కోసం పనిచేస్తున్నా, అనేక ధార్మిక కార్యక్రమాలు చేసిన, అనేక ఉద్యమాలు చేసిన. 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా ధర్మం కోసం, రాజకీయాల కోసం కాదు. నా మీద 3 సార్లు దాడులు జరిగినాయి, దాడి చేసే ప్రయత్నం చేసినారు, అనేక కేసులున్నాయి, లాఠీ దెబ్బలు తిన్నా. అన్నిటికీ తెగించి నేను ధర్మం కోసం పనిచేస్తున్నా కాబట్టి, ఆ ధర్మం కోసం దేనికన్నా ప్రాణాలకు తెగించి కొట్లాడే తత్వం నాది కాబట్టి తప్పకుండా దానికోసం పనిచేస్తున్నా కాబట్టి, ఆ ధర్మకార్యం నెరవేర్చే కార్యక్రమంలో నేను ముందు పోతున్నా కాబట్టి యువకులందరూ కూడా నన్ను గెలిపించే ప్రదేశాలు గెలిపించారు. అయితే మీరు చెప్తున్నట్టు చాలా చోట్ల కూడా హిందుత్వం మీద ముందుకెళ్తున్న వాళ్ళకి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడే మనం ఒక వ్యక్తి చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటి వాళ్ళకు మీరు ధైర్యాన్ని ఎలా చెప్తారు? మా న్యూస్ తరఫున ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు భయపడరు, జైళ్ళకి భయపడరు, లాఠీ దెబ్బలు జరిగి భయపడరు, ఇవాళ ప్రాణ త్యాగానికైనా భయపడరు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ హిందువులంతా ఓటు బ్యాంక్గా మారి 4 పార్లమెంట్ స్థానాలు కూడా ధర్మం కోసం ఓటు బ్యాంక్గా మారారు. కాబట్టి ముఖ్యంగా యువకులందరూ కూడా వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేసారు కాబట్టి, గెలిపించారు కాబట్టి యువకులను ఏ విధంగానే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి సుమోటో కేసులతో కానీ, హత్యాయత్న కేసులతో కానీ వాళ్ళ బెదిరించి వాళ్ళు భయపడకుంటే వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బరిదెగించి బెదిరిస్తున్నారు. కాబట్టి ఒక అరాచక అహంకార పూరిత పాలన ఇలా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి ఏ విధంగా అడ్డుకోవాలో అదే స్థలంలో కూడా బెంగాల్ తరహా పాలన అందిస్తామని చెప్పి కేసీఆర్ ప్రయత్నిస్తుంటారు పాపం. కానీ బెంగాల్లో మన ఎన్నికల్లో యువకులందరూ హిందూ సమాజం అంతా ఒకటే ఏ విధంగా మమతా బెనర్జీ గారికి గుణపాఠం చెప్పారో ఇక్కడ కూడా ఈ అరాచక అహంకార పాలనకు ఎటువంటి గుణపాఠం చెప్తాం, ఆ స్థాయిలో అడ్డుకుంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటాం. కానీ భయపడే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ ధర్మ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఇప్పటికీ అనేక మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటాం, తెగించి కొట్లాడతాం, ప్రజాస్వామ్యంగా కొట్లాడతాం. ఈ టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం వచ్చే విధంగా మేము ప్రజలందరినీ చేరదీస్తాం, వాళ్ళ చైతన్యం కలిగిస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోతూ ఉంటాం. అయితే అటువైపు నుంచి వస్తున్న సమస్య అంటే మొన్న మోడీ వేతో 4 సీట్లు గెలిచాయి, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో వారి యొక్క ప్రత్యామ్నాయం ఎలా తెలిసింది, వాళ్ళు ఎప్పటికి కూడా తెలంగాణలో బలపడరు అన్నట్టు సవాల్ విసురుతున్నారు. దీన్ని ఎలా మీరు స్వీకరిస్తారు? ఇవాళ కేసీఆర్ గారు అట్లా మాట్లాడితే పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్ వద్ద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు పెట్టలే? భయపడి. కాబట్టి ప్రజలు వాస్తవాలు ఇస్తారు. కేంద్రం యొక్క సహకారం అయితే ఈ రాష్ట్రంలో పాలన కొనసాగించలేరు టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు, సామాన్య ప్రజలు గుర్తించారు. మీరు చూడండి, ఎన్నికల్లో ప్రచారం చేసినాం మేము. గ్రామాల వారీగా కేంద్ర నిధులు ఎన్ని,
కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు దేనికి ఉన్నాయని చెప్పి వివరించినాం. ప్రజలు ఆశ్చర్యం గురయ్యారు. అరే కేంద్రం నుంచి ఇన్ని సంక్షేమ పథకాలు వస్తుంటే, ఇన్ని నిధులు వస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఫోటోలు మార్చి పేర్లు మార్చి వారి పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రజలు వాస్తవ గ్రహించే మాకు ఓట్లేసారు. కానీ ఇప్పుడు చెప్తున్నాం మేము, కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించింది స్పష్టం చేయమని చెప్పండి. ఎందుకు భయపడుతుంది టీఆర్ఎస్ పార్టీ? కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్టిపల గ్రామం తిరుగుతాం, ప్రతి గడప తిరుగుతాం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా, గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పి ప్రజలు వివరిస్తాం. ఆ దిశగా ముందు పోతాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో కాషాయపు జెండా ఎగరేస్తాం, కమలపు వికసించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు మతతత్వం లాగా ఇక్కడ సృష్టించి గందరగోళంలో చేస్తున్నారని మన ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ వ్యక్తులు మరి అలాగే టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు. నిజంగా మతతత్వాన్ని రేపితేనే బీజేపీ డెవలప్ అవుతుందా? ఇక్కడ ఇవాళ అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కమ్యూనిస్టులు అందరూ 12% ఉన్న వ్యక్తుల ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. వాళ్ళ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు. ఇవాళ కేవలం మైనార్టీల కోసం కక్కుర్తిపడి వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు ఏ విధంగా సెక్యులర్ అవుతాయి? 80% ఉన్న హిందువుల కోసం మేము ఉద్యమం చేస్తే, వాళ్ళ కోసం మేము తాపత్రయపడితే మేము ఏ విధంగా మతతత్వం అవుతాం? కాబట్టి మేము దానికి ఏం భయపడం. 80% ఉన్న హిందువుల కోసం పనిచేయడమే మతతత్వం అయితే ఆ మతతత్వం అనే పదాన్ని బిరుదుగా స్వీకరిస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఆరోపణ చేసిన తర్వాత హిందూ సమాజాన్ని మేము పక్కన పెట్టి వచ్చే ప్రయత్నం చేయం. మేము ధర్మం కోసం పనిచేస్తాం. అన్ని వర్గాలను సమాజం కూడా అంటున్నాం. అన్ని వర్గాలను సమానం కూడా అంటే మన మతతత్వవాదులు అంటున్నారు. ఒకే వర్గాన్ని కొమ్ముగాస్తే వాళ్ళు మాత్రం సెక్యులర్వాదిగా చెలామడుతున్నారు సమాజంలో. కాబట్టి దాన్ని ఎటువంటి మేము వ్యతిరేకిస్తాం. అన్ని వర్గాలు సమానం కూడా ఉంటున్నాం. హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం తప్పకుండా పనిచేస్తాం. మననే రాజాసింగ్ బాయ్ మీద కూడా మన ఏదో వచ్చిన సంఘటన కూడా జరిగింది. దీన్ని ఎలా మీరు ఖండిస్తారు? వాళ్ళొక శాసనసభ్యుడు, ఆయనకు చట్టం ఏందో ఏదో తెలుసు. ఆయనకు అక్కడ ఉన్న గుడిని, ఉన్న విగ్రహాన్ని పెద్ద విగ్రహం పెట్టే ప్రయత్నం చేసిండు. దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు, నిరోధించాల్సిన ఎవరు? జిహెచ్ఎంసీ. వాళ్ళు కాకుండా, వాళ్ళు ఫిర్యాదు లేకుండా పోలీస్ అధికారులు ఏదో కక్షపూరిత ధోరణితో ఈయన హిందుత్వం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఏదో జరుగుతుందని చెప్పి ముందే ఊహించుకొని ఒక శాసనసభ్యుని మీద ఒక అసభ్యంగా వ్యవహరించి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆయనను అవమానం గురి చేస్తే ఇవాళ సమాజానికి ఏం సంగతి ఇస్తున్న డిపార్ట్మెంట్ ఇవాళ? అంటే శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీస్ సిబ్బంది, అధికారులే ఇవాళ శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తిరిగి బలేదు వాళ్ళే. ఆ విషయాన్ని గుర్తించాలి. అధికార పార్టీకి కొమ్ము కాసే ప్రయత్నం పోలీస్ అధికారులు చేయొద్దు. అధికారం ఇవాళ ఒక పార్టీ ఉంటుంది, పోతుంది. కానీ ఎప్పటికైనా కూడా మిమ్మల్ని సమాజంలో రేపు గౌరవించేటువంటి స్థితి మీరు తీసుకోవాలి తప్ప రేపు ప్రభుత్వం పోయిన వెంటనే, అధికారం పోయిన వెంటనే ఈయన అధికారి ఈ విధంగా ఒకప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అవహేళన చేసినటువంటి ప్రయత్నం మీరు చేసుకోవద్దు. భారతీయ జనతా పార్టీ కానీ, రాజాసింగ్ కానీ ఎవరైనా పోలీసుల వ్యతిరేకం కాదు. మేము ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తాడో వాళ్ళకి వ్యతిరేకం. దేశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తాడో, జాతీయ పతాకాన్ని ఎవరైతే గౌరవించాడో, ఎవరైతే జాతీయ గీతాన్ని ఆలపించాడో, ఎవరైతే ధర్మాన్ని అవహేళన గెలుస్తాడో, హిందూ దేవుని కించపరుస్తాడో, హిందూ సమాజం చులకన చూస్తాడో వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం మేము. కాబట్టి ఏది చేసినా, రాజాసింగ్ గారు ఏది చేసినా కూడా దాన్ని భూతత్తులు బట్టి ఒక తప్పుడు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. అది శాంతి భద్రత సమస్యగా వస్తే అది పోలీసు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే కరీంనగర్లో ఉన్నటువంటి ఫాస్టర్స్ అంతా వెంటనే వెళ్ళిపోవారని మీరు అన్నట్టుగా వైరల్ అవుతుంది. నిజమేనా? ఎందుకు ఈ సమస్య జరుగుతుంది? అది గతంలో ఉన్నటువంటి వీడియోను మళ్ళీ తిరిగి వైరల్ చేశారు. మేము ఇప్పటికి కట్టుబడి మేము ఏమంటున్నాం, క్రైస్తవానికి, ఇస్లాంకి మేము వ్యతిరేకం కాదు. లవ్ జిహాద్కి వ్యతిరేకం, గోహత్యకు వ్యతిరేకం, హిందూ ధర్మాన్ని ఎవరైతే అవమానం వస్తాడో వాళ్ళకి వ్యతిరేకం. క్రైస్తవ విషయంలో కూడా మేము క్రైస్తవానికి వ్యతిరేకం కాదు. పేదరికం పేరుతోని ఇవాళ మత మార్పులకు పాల్పడే ఏ వ్యక్తికైనా వ్యతిరేకం, అడ్డుకుంటాం కూడా. దాని అనుమానం లేదు దానిలో. కాబట్టి మత మార్పులను చేర్చేటువంటి ఫాస్టర్లు వెంటనే వెళ్ళిపోవాలో అన్నాం. మత మార్పులు ఏ విధంగా ప్రోత్సహిస్తారు? ఎవరు ప్రోత్సహించాలి? ఇవాళ క్రైస్తవ సంఘాలు అన్నిచ్చినా కలిసినాయి. మేము మత మార్పులను ఎట్టి వాళ్ళు ప్రోత్సహించమన్నారు. దాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మత మార్పులు చేసుకుంటే ఇవాళ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటామని చెప్పి అన్నాం. ఇప్పటికి కట్టుబడి ఉంటాం మేము. కానీ కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ లోకల్ ఫాస్టర్లకు, క్రైస్తవులకు సంబంధం లేకుండా పేదరికాన్ని ఆసరాగా వేసుకొని ఇవాళ మభ్యపెట్టి, మాయేసి, మోసం చేసి వాళ్ళను మత మార్పులకు పాల్పడుతున్నారు. కాబట్టి వాటిని అడ్డుకుంటామన్నాం. వాళ్ళకు మాత్రం వ్యతిరేకం మేము. అయితే నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మదర్ తెరెసా మీద కూడా కామెంట్ చేశారు మీరు అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మదర్ తెరెసా ఈ దేశానికి ఏం చేసిందండి చెప్పండి? అయ్యో, గాంధీ మహాత్ముని పక్కన మదర్ తెరెసా విగ్రహం పెడతారు. గౌరవిస్తాం. ఇతర దేశస్తుల వాటి సేవను గౌరవిస్తాం మేము. కానీ సేవ పేరుతోని
మత మార్పులు చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. మదర్ తెరిసా వ్యతిరేకం కాదు, మదర్ తెరిసా సేవను గుర్తిస్తాం మేము. కానీ మదర్ తెరిసా సేవ పేరుతో చేసిన మత మార్పులను వ్యతిరేకిస్తాం. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తే దాన్ని తప్పనుకుంటే నేను ఎవరి గురించి నేను ఇంకోరి గురించి బాధపడా. నేను నా ధర్మం కోసం పనిచేస్తా. ఇంకోళ్ళకి వ్యతిరేకం కాదు, ఇంకో మతానికి వ్యతిరేకం కాదు, ఇంకో మతస్థులకు వ్యతిరేకం కాదు. అందరినీ గౌరవించేటటువంటి సంస్కృతి నాది, ఆ సంస్కారం నాది. కాబట్టి దాన్ని ఎదుటోళ్ళు తక్కువ అంచనా వేసుకుంటే దాన్ని మేము ఏం చేయలేం. మదర్ తెరిసా వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడలే. మదర్ తెరిసా మత మార్పులు ప్రోత్సహించిన విషయం వాస్తవం, దానికి వ్యతిరేకించినాం. మదర్ తెరిసా వ్యతిరేకించలే. సేవ పేరుతో మత మార్పులు చేసిన వాస్తవం. కాబట్టి దాన్ని ఎదుటి అర్థం చేసుకుంటే దానికి మేము ఏం చేయలేండి. అయితే బీజేపీ వాళ్ళు ఓన్లీ మతం గురించి మాట్లాడతారు, డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఒక్క విషయం కూడా చెప్పలేదు ఈ ఎలక్షన్లో అన్నారు. మరి కరీంనగర్లో మీ దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంది, కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు రాబడతారు? మేము మతం గురించే మాట్లాడితే అంటే మా ప్రజలు ఓటేచ్చిరే మాకు. మా మీద ఆరోపణలు చేసిన ఓట్లు లేలే కదా. వాళ్ళ ఆరోపణలను ప్రజలు తిరస్కరించరు కదా. ధర్మం గురించి మాట్లాడితేనే మతము అనుకుంటే మేము పక్క ధర్మం గురించి మాట్లాడతాం. అభివృద్ధి అంటున్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే. కేంద్రం యొక్క నిధుల వల్ల మాత్రమే అభివృద్ధి జరిగింది. కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు మాత్రమే ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కొన్ని అమలు కానిస్తలేరు. వాటిని ఫోటోలు మార్చి, పేరు మార్చి, యాసతోని, భాషతోని, పిటకథతోని ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసపూరితమైన విధానాలను ప్రజలు గుర్తించారు కాబట్టి, గమనించారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. కాబట్టి రాబోయే రోజు కూడా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. మేము టీఆర్ఎస్ పార్టీని కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు లేని చెప్పండి. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు చెప్పండి. ఎందుకు భయపడుతుంది ఇలా టీఆర్ఎస్ పార్టీ? కాబట్టి వాళ్ళు ఏ చెప్తే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు అహంకారంతో బేరీజ్ పిపురుతో మాడితే దాన్ని అదే స్థాయిలో అడ్డుకుంటాం. మేము ప్రజాసంబద్ధంగా అడ్డుకుంటాం. మేము సహాయ మంత్రి కాగానే కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉగ్రవాదకు అడ్డా అయిందనగానే అందరూ ఈ కిషన్ రెడ్డి గారు మరి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇలాగా హైదరాబాదే సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. మరి నిజమేనా? మీరు కూడా కేంద్రానికి వెళ్ళి కలవడం జరిగింది, మీ నలుగురు గెలిచినటువంటి వాళ్ళు. మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మధ్యస్థంతో ఉందా లేదా ఒకసారి డాక్టర్ చెక్ చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు అనేది ఏంది, ఉగ్రవాదులకు అడ్డాగా గతంలో మారింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ, దేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాద సంఘటన జరిగినా దాన్ని అడ్డుకుంటాం. కాబట్టి ఉగ్రవాద సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. ఇవాళ ఇంత అంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు నన్ను ఆరోపించిన కిషన్ రెడ్డి మీద నేను ఒకటే సవాల్ చేస్తున్నా. ఇక్కడ ఇన్ని బాంబు దాడుల సంఘటనలు జరిగినాయి. ఇక్కడ స్థానికుల సహకారం లేదే జరిగిందా? కరీంనగర్ జిల్లా చొప్పదంలో పెద్ద ఎత్తున బ్యాంకు దోపిడీ జరిగింది. ఇక్కడ సహకారం లేదే దోపిడీ జరిగిందా? నల్గొండ జిల్లాలో వికారుద్దీన్ ఎన్కౌంటర్ జరిగింది. వికారుద్దీన్ జరిగిన ఎదురుగాల్పులో 4 పోలీస్ సిబ్బంది చనిపోయారు. ఇక్కడ సహకారం లేదే వాళ్ళని పెంచి పోషిస్తారా? అంటే ఇక్కడ సహకారం లేదే ఇవన్నీ జరుగుతున్నాయా? ఎన్ఐఏ రిపోర్ట్ ఏమిచ్చింది దాన్ని తెలుసుకోండి ఫస్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగానే కిషన్ రెడ్డి గారు ఇటువంటి ఉగ్రవాద సంఘటన స్థావరాలు ఎవరిచ్చినా అడ్డుకుంటాం, ఉగ్రవాద స్థావరాలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తాము, అటువంటి దేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. దాన్ని వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకొని కిషన్ రెడ్డి వ్యతిరేకంగా మారితే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదాన్ని పరుషంగా మద్దతు తెలిపిన వాళ్ళు అవుతారు. బీజేపీ పార్టీ స్టాండర్డ్గా వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపిస్తా అని చెప్పారు. స్టాండర్డ్లో మరి అలాగనే కాశ్మీర్ 370 ఆర్టికల్స్ మీద కూడా స్టాండర్డ్ ఉండబోతుందా ఈ విషయంలో? తప్పకుండా వలసదారులను ఎట్టిపరిలో ఇక్కడి నుంచి పంపించడం మా ఆలోచన. 370 ఆర్టికల్ విషయంలో కూడా రాబోయే రోజుల్లో మేము దాన్ని ముందుకు వస్తాం. దాన్ని తప్పకుండా దానికి అనుగుణంగా పనిచేస్తాం. మేము థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ 2024 వరకు కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తుందని, మరి ఏదైతే ఉందో మేము మత మార్పిడి ఒక విషయంలో కాదు, మేము ఏ మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మా మతాన్ని దగ్గరికి వస్తే మా దేవుళ్ళకి ఇచ్చేస్తే ఎటు పరిస్థితుల్లో వదిలేదు. మరి ఎవరైనా సరే వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే ఇక్కడ పథకాలకు అన్నిటికీ కూడా మేము ఇచ్చేటటువంటి కేంద్రం నుంచి వచ్చే వదల నిధులు కంపల్సరీ వాటా ఉంది. వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. వారి ఎలక్షన్లో మరి ఏదైతే ఉందో వాళ్ళు నిజాలు తెలుసుకుని 4 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము ముందుకు వస్తామని బండి సంజయ్ గారు తెలియజేశారు. చూస్తున్నాండి వితరణి కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండం.